హలో అండి, మార్క్సర్ గురువారం నాడు తలకు షాంపూ పెట్టడం కానీ నూనె పెట్టడం కానీ అండ్ చిక్కులు ఇప్పడం కానీ అస్సలు చేయకండి. అండ్ ముత్తైదుగా రెడీ అయ్యి లక్ష్మీదేవికి పూజ చేయండి. ఇలా చేస్తే చాలా నచ్చుతుంది. అండ్ రేపు సెకండ్ వారం కదా, చాలామంది తిమ్మనం ప్రసాదం అయితే పెడతారు. నేను ఆల్రెడీ ఫస్ట్ వారమే పెట్టేసుకున్నాను. సో నేను ఎలా చేశాను అనేది వీడియోలో షేర్ చేసుకుంటాను. కొంతమంది కానీ యూజ్ అవుతుంది కదా. ఫస్ట్ అయితే కొంచెం రైస్ అనేది కొంచెం రోస్ట్ చేసుకొని నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పంచదార 4 ఇలాచీ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న రైస్ అయితే ఉంది కదా, కొంచెం లంప్స్ లేకుండా దగ్గర పడినంత వరకు అయితే ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈజీగానే ఉంటుంది. నేను మొదటి వారమే 5 రకాల ప్రసాదాలు పెట్టుకున్నాను అండ్ సెకండ్ వారం కూడా చేస్తాను. కాకపోతే మాకు నెలగంట పెట్టిన తర్వాత మేము లక్షవారాల పూజ ఇలా చేసుకోము. పూజ అయిన తర్వాత రామదేవుని పూజ కూడా చేసుకున్నాను. ఇది నాకు 5వ వారం. రామదేవునికి 5 లక్షవారాలు 5 ఆదివారాలు అయితే పూజ చేసుకోవాలి కదా. సో బౌలు నెక్స్ట్ 5 గోధుమ నూనె కుండలు అయితే పెట్టేశాను. ఫస్ట్ వారమే పులిహోర, పాయసం, పరమాన్నం, వడపప్పు, అటుకుల్లో అయితే పెట్టేశాను. పంచామృతాలు ప్రతి వారం పెట్టుకుంటాం అనుకోండి. పాలు పంచామృతాలు అవి కామన్ ఎవరికైనా సరే. ఆ సైడ్ అయితే ఫస్ట్ వారం మేము ఇవే ప్రసాదాలు చేసుకుంటాము. అండ్ సాయంత్రం అయితే ఇంకా ప్రదోష పూజ ఉంటుంది కదా, కదంతా చదవాల్సిన అవసరం లేదండి. జస్ట్ 108 అష్టోత్తరాలు ఉంటాయి కదా, సో అవి చదువుతూ 108 కాయిన్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే లక్ష్మీ స్తోత్రాలు ఉంటాయి కదా, నేను అవి కూడా చదువుకున్నాను. టైం ఉంటే చదువుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఎందుకు ఈ వీడియో షేర్ చేశానంటే ఈ రోజు నుండి 3 మినిట్స్ వీడియో షార్ట్ అయితే అప్లోడ్ చేయొచ్చు అని చెప్పారు. జస్ట్ ఇది అప్లోడ్ అవుతుందా లేదా అని మాత్రం నేను ఎడిట్ చేసి అయితే పెట్టాను. ఒకవేళ అప్లోడ్ అయితే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. ఆ సైడ్ అయితే బంతిపూలు మాల పెడతారండి, కానీ ఇక్కడ కొంతమంది చెప్పారు బంతిపూలు పెట్టకూడదు అని. నాకు అది తెలీదు. సైడ్ అయితే కంపల్సరీ పూజలకి బంతిపూలు అయితే కడతాము. అయ్యప్ప స్వామి పూజలకు కానీ ఇలాగ మార్క్సర్ లక్షవారాల పూజలు అవుతాయి కదా, కంపల్సరీ బంతిపూలు అయితే పెడతాము, నిండుగా ఉంటాయి అని చెప్పి. మనం ప్రసాదాలు అవి మార్నింగ్ పెడతాం కదా, మధ్యాహ్నం కల్లా తీసేయండి. ఎందుకంటే చీమలు అవి పెడితే మంచిది కాదు. ప్రసాదాలు అనేది మనం తినేసేయాలి, అవి అలా ఉండిపోకూడదు. సో ఏవైతే పాడావో అవైతే ఉంచుకోవచ్చు. పూజ రోజు బెడ్ మీద కాకుండా కింద పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ పూజ అంతా అయిన తర్వాత మంగళహారతి అయితే ఇచ్చేసాను. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.